జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని వేములవాడ పట్టణంలోని జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ పాఠశాలలో సోమవారం సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించేందుకు సైన్స్ ఫేర్ ఎంతో ఉపయోగపడుతుందని ఆయన స్పష్టం చేశారు. జాతీయ సైన్స్ డే ఉత్సవాలను పురస్కరించుకొని సోమవారం పాఠశాలకు చెందిన రామకృష్ణ, యశ్వంత్ అనే 10వ తరగతి విద్యార్థులు వరి పొలంలో కలుపు మొక్కలను తీసేందుకు యంత్రాన్ని తయారు చేసి అబ్బురపరిచారు. ఇది 10 మంది చేసే పని ఒక వ్యక్తితో ఒకే రోజులో పూర్తవుతుందని, దీంతో వ్యవసాయ కూలీల భారం తగ్గడంతో పాటు ఎంతో సమయం మిగులుతుందని వివరించారు. దీనికి సహకరించినటువంటి గైడ్ టీచర్ కృష్ణ, ఉపాధ్యాయ బృందానికి కృతజ్ఞతలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో ఆటోమేటిక్ కంట్రోల్ మిషన్ ద్వారా పనిచేసే విధంగా తయారు చేస్తున్నట్లు తెలిపారు. గతంలో ఇదే విద్యార్థులు తయారు చేసిన ఆవిష్కరణలు జాతీయ స్థాయిలో అవార్డులు తెచ్చిపెట్టాయని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అధ్యాపక బృందం, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. My name is M. Yashwant. I am studying 10th English medium. I am from JPHS Girls High School, Vemulavada. My project name is కలుపు మొక్కల్ని ఈజీగా తీయడం ఎలా. దీన్ని తయారు చేయడానికి నాకు అవసరమైన ప్లాస్టిక్ పైపును, ఐరన్ రాడ్, ప్లాస్టిక్ టైర్స్, చైన్స్, థ్రెడ్స్. దానివల్ల యూజ్ ఏంటంటే మనం నాటేసినాక 1 month or 15 days వరకు చాలా గడ్డి అయితే పెరగడం జరుగుతుంది. అప్పుడు మనం కూలీల్ని పెట్టి మనం తీపిస్తాం కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ అయితే 350 to 400 ఉంది ఒక్కరికి. అలా ఆలోచించి తయారు చేయడం జరిగింది. ఇప్పుడు దీనివల్ల మనకి చాలా టైం సేవ్ అవుతుంది, మనీ కూడా చాలా దగ్గర పడుతుంది. అందుకే ఇది తయారు చేయడం జరిగింది. ఆలోచనతో ఇది చేయడం జరిగింది. 800 to 1000 ఖర్చు పడ్డది. 2 to 3 daysలో చేయడం జరిగింది. ఇది తయారు చేయడం గైడ్ టీచర్ బి హరికిష్ సార్, కృష్ణ సార్, మీ ఇద్దరం కలిసి మేడం కూడా హెల్ప్ చేశారు. అంటే ఈ ఐడియా ఎలా వచ్చింది? అయితే ఊళ్ళో చూడంగా అయితే చేయడం అనిపించింది. ఐడియా అది చూసి చేసాం. ఎంతమంది కూలీ చేసే పని ఇది మిషన్ చేస్తుంది ఒక రోజులో? 6 or 7 మెంబర్స్ చేస్తారు. ఈరోజు మా పాఠశాలలో జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ వెములవాడ యందు సైన్స్ దినోత్సవాన్ని, జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని సైన్స్ ఎగ్జిబిషన్ మరియు పోస్టర్ మేకింగ్ మరియు వక్తృత్వ పోటీలు నిర్వహించుకోవడం జరిగింది. జాతీయ సైన్స్ దినోత్సవం సివి రామన్ ఎఫెక్ట్ కనుక్కునే దానికి నోబెల్ ప్రైజ్ రావడం వల్ల ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు మా స్కూల్లో ఇటు కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. దీనిలో భాగంగా సైన్స్ ఎగ్జిబిషన్లో భాగంగా మా పిల్లలు 150 సైన్స్ ఎగ్జిబిట్స్ ప్రదర్శించడం జరిగింది. అదేవిధంగా పోస్టర్ మేకింగ్లో 100 పోస్టర్ మేకింగ్స్ తయారు చేయడం జరిగింది. అదేవిధంగా ఉపన్యాస పోటీలో 50 మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది. దీనిలో మా పాఠశాల విద్యార్థులు అనేక వినూత్న ఆలోచనలతో కొత్త పరిశోధనలు చేసి ప్రదర్శించడం జరిగింది. చాలా అద్భుతమైనటువంటి పరిశోధనలకు వాళ్ళందరికీ అభినందన తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా మా పాఠశాల విద్యార్థి 10th క్లాస్ చదివేటువంటి విద్యార్థి ఎం. యశ్వంత్ తయారు చేసినటువంటి వరి పంటలో కలుపు తీసు యంత్రం అనేటువంటి చాలా అద్భుతంగా రావడం జరిగింది. దానికి వచ్చేటువంటి స్పందనకు మేము చాలా అభినందన తెలియజేస్తున్నాం. మరియు అందుకు సహకరించినటువంటి ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.